హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ శ్వేతప్రియ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఒక మహాత్ముని, ఒక తపస్వి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. అదెవరో కాదండి, శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కథ. ఆయన యొక్క జీవిత చరిత్ర, కాలజ్ఞానం గురించి మరియు వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం గురించి మరియు ఆయన యొక్క జీవ సమాధి మరియు లెగసీ గురించి తెలుసుకుందాము. ఇంకా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క గుప్త మార్గాలు, భూమి అడుగున ఉన్న రహస్య గుహలు, ఇంకా ఎన్నో విశేషాలు, గుహల ఆధారాలు మరియు భక్తుల అనుభవాలు, భూగర్భ మార్గాల యొక్క చరిత్ర, సమకాలీన పరిశోధనలు, ఇంకా చెప్పాలంటే ఆయన యొక్క జీవిత దూరదర్శి దృక్కోణం, ఇలా ఎన్నో విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రచయిత, కాల భవిష్య వక్త, ప్రజల మానసికోపచార గుణాల పునాది. ఆయన జీవితం ఎంతో రహస్యమయం, స్ఫూర్తిదాయకం. ఈరోజు మనం ఆయన జననానికి మొదలుకొని సమాధి వరకు, అలాగే గుప్త గుహల విశేషాల గురించి కూడా తెలుసుకుందాము. ఆయన జననం, బాల్యం గురించి మాట్లాడినప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు 17వ శతాబ్దంలో కడప జిల్లాలోని పట్టు గ్రామం సమీపంలో జన్మించారు. బాల్యం నుండే ఆయన ధ్యానం, తపస్సుతో జీవించేవారు. చదువులో అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా అంతర్ముఖత, ఆధ్యాత్మికతలో లోతుగా వెళ్ళిపోయారు. ఆయన గోదావరి తీరంలో ప్రాచీన పుణ్యక్షేత్రాలలో తపస్సు చేస్తూ గడిపేవారు. సంవత్సరాల తరబడి ధ్యానం, తపస్సు ద్వారా జ్ఞానోదయం పొందారు. ఇదే సమయంలో ఆయన కాలజ్ఞానాన్ని రచించడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా తపస్సు, జ్ఞానోదయం గురించి చెప్పే విశేషాలు. కాలజ్ఞానం ముఖ్యాంశాలకు వస్తే, కాలజ్ఞానం అనేది భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను ముందుగా వెల్లడించే గ్రంథం. ఇందులో ప్రకృతి విపత్తులు, రాజకీయం, సమాజ మార్పులు, కలికి అవతారం వరకు ఎన్నో అంశాల గురించి సూచించారు. వీటిల్లో కొన్ని ఇప్పటికే నిజమైనట్లు భావిస్తున్నారు. ఉదాహరణకు, ఊహించలేని యుద్ధాలు, విపత్తులు, నూతన శాస్త్ర విజ్ఞానాలు అన్న విషయాలు. ఆయన కంది మల్లయ్య పల్లెలో ఆశ్రమం స్థాపించి ప్రజలకు ధర్మబోధ చేశారు. అన్ని కులాల వారిని సమానంగా చూసి సమానత్వాన్ని ప్రబోధించారు. ఆయన మఠం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం కాదు, ఒక ప్రజ్ఞాపీఠం. గుప్త మార్గాలు, గృహల గురించి చెప్పినట్లయితే, ఆయన జీవ సమాధిలోకి వెళ్ళిన తర్వాత భక్తులు అనేక విచిత్ర అనుభవాలు చెప్పడం మొదలుపెట్టారు. సమాధి స్థలం నుండి ఇతర ప్రదేశాలకు భూమి అడుగున ఉన్న మార్గాల ద్వారా ప్రయాణించినట్లు నమ్మకం ఉంది. ఈ గుహలు శ్రీశైలం, యాగంటి, హిమాలయాలకు చేరుతాయని కథనాలు ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా స్వామి ఇంకా జీవించి ఉన్నారని, హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారని కొంతమంది చెప్పుకుంటారు. జీవిత దూరదర్శి దృక్కోణంలో వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కేవలం భక్తుల గురువు కాదు, ఆయన సమాజాన్ని చైతన్యవంతం చేసిన ఒక దృక్కోణవేత్త. ఆయన వచనాలు ఈరోజు కూడా ఎంతో ప్రాసంగికంగా ఉన్నాయి. వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం, జీవితం, ఆధ్యాత్మిక దృష్టి మనకు జీవితంలో బోధనలే కాదు, మార్గదర్శక సూత్రాలు. ఈ యుగంలో నైతిక విలువలు మసకబారుతున్న తరుణంలో ఆయన పాఠాలు మనకు తగిన మార్గాన్ని చూపుతున్నాయి. Sri Potuluri Veera Brahmendra Swami is not just a saint of the past. His teachings and Kalagnanam continue to inspire and awaken people even today. భూమి అడుగున ఉన్న రహస్య గుహల గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఈ భూమి కింద ఒక రహస్య లోకం ఉందా? గుహల ద్వారా సమాధి స్థలం నుంచి పలు ప్రదేశాలకు ప్రయాణం చేసిన వారా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ అద్భుతమైన కథ. గుప్త గుహల గురించి ప్రస్తావనలకొస్తే, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కంది మల్లయ్య పల్లె సమీపంలో జీవ సమాధిలోకి ప్రవేశించిన తరువాత
కూడా భక్తులు అనేక రహస్యాలు సంఘటనలు అనుభవించారు. ఆయన సమాధి స్థలం నుండి దేశంలోని పలు ప్రాంతాలకు భూమి అడుగున ఉన్న మార్గాలు ఉన్నాయని విశ్వసించబడుతోంది. గుహల ఆధారాలు భక్తుల అనుభవాలకు వస్తే చాలామంది భక్తులు ఏమని చెప్తున్నారంటే, సమాధి వద్ద రాత్రి వేళల్లో ఓదార్పు శబ్దాలు వినిపించడం, స్వామిగారి ప్రాప్తి పలుచోట్ల కూడా కనిపించడం, ఆయన్ని కొంతమంది హిమాలయాల్లో కూడా దర్శించారని చెబుతారు. ఇవి అదృశ్య ప్రయాణ మార్గాలు ద్వారా సాధ్యమవుతుందని నమ్మకం ఉంది. భూగర్భ మార్గాల యొక్క చరిత్ర, కాలజ్ఞానంలో కూడా ఈ రహస్య మార్గాల గురించి సూచనలు ఉన్నాయి. అందులో ఒక భాగంగా ఆయన కాలంలోనే భూమిలోంచి ప్రయాణించగలిగే మార్గాలను తవ్వించారని చెబుతారు. ఇలాంటి మార్గాలు పెనుగొండ, శ్రీశైలం ఇంకా కొన్ని ఉత్తర భారతదేశ ప్రాంతాలకు చేరుతాయని చర్చించబడుతోంది. ఈ సమకాలీన పరిశోధనలు కొంతమంది ప్రాచీన శిలాశాసనాలను ఆధారంగా తీసుకుని ఈ మార్గాలు నిజమేనని విశ్లేషిస్తున్నారు. కానీ ఇవి పూర్తిగా నిర్ధారించబడలేదు. ఈ మార్గాల ఉనికిని ఆధ్యాత్మిక గమనంగా కూడా భావించవచ్చు. స్వామిగారి అస్తిత్వం భౌతికంగా కాకపోయినా ఆధ్యాత్మికంగా ప్రపంచానికి మార్గనిర్దేశనం చేస్తోంది. ఈ గుప్త మార్గాలు నిజంగా భౌతికంగా ఉన్నాయా లేక ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీకలేనా అన్నది ఇప్పటికీ ఓ రహస్యమే. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవితం, ఉపదేశాలు, కాలజ్ఞానం అనే గ్రంథం మనల్ని ఇంకా ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఈ కథ మీకు ఆసక్తికరంగా అనిపిస్తుంది కదా? కాలజ్ఞాన పాముల పత్రాల రహస్యం. వీరబ్రహ్మ గారు రాసిన కాలజ్ఞానం చాలా భాగాలు తాళపత్రాల మీద రాసి విశ్వసనీయ కుటుంబాల దగ్గర భద్రంగా ఉంచబడ్డాయని చెబుతారు. ఈ కాలజ్ఞానం మొత్తంగా బహిరంగం కాలేదని, అది కేవలం కాలి యుగంలోని ఓ సంక్లిష్ట కాలంలో మాత్రమే బయటపడుతుందని నమ్మకం ఉంది. నిజమైన కాలజ్ఞానం ముక్కలు, ఇందులో కొన్ని భవిష్యవాణిలు నిజం అయ్యాయని అనేక భక్తులు నమ్ముతారు. ఇందిరాగాంధీ మరణం, 2 ప్రపంచ యుద్ధాలు, నీళ్లు త్రాగుటకు డబ్బు అడుగుతారు, ఇది బాటిల్స్ వాటర్ రాబోయే కాలాన్ని సూచించిందని భావించబడుతుంది. ఆకాశంలో రాకెట్ వలె ప్రయాణించే యంత్రాలు, ఇవి ఏవియేషన్ శాటిలైట్ డ్రోన్ల సూచిస్తున్నాయని భావించవచ్చు. గుహలలో అదృశ్యమైన వారు కంది మల్లయ్యపల్లె మరియు శిలామండపం ప్రాంతాలలోని గుహల్లో కొంతమంది భక్తులు ప్రవేశించి తిరిగి రాలేదని కథనాలు ఉన్నాయి. ఇవి భౌతిక మార్గాలుగా కాకుండా ఆధ్యాత్మిక లోకాలకు అనుసంధానమయ్యే మార్గాలుగా కూడా భావిస్తారు. కల్కి అవతారానికి ముందుగా ఒక పాత్ర. వీరబ్రహ్మగారు కల్కి అవతారానికి ముందు ధర్మ పునఃస్థాపన కోసం వచ్చిన ఒక ఆధ్యాత్మిక శక్తిగా భావించబడతారు. కొంతమంది భక్తుల నమ్మకం ప్రకారం వీరబ్రహ్మ గారే కల్కిగా తిరిగి అవతరిస్తారు. బ్రహ్మంగారి మఠం వార్షిక జాతర ప్రతి సంవత్సరం కంది మల్లయ్యపల్లెలో పెద్ద జాతర జరుగుతుంది. వేలాది మంది భక్తులు నడిచి పాదయాత్రగా అక్కడికి చేరుకొని వీరబ్రహ్మ గారి సమాధిని దర్శించుకుంటారు. యాగంటి, నంద్యాల ప్రాంతాల గుహలు, ఇవి శ్రీశైలం మరియు నంద్యాల ప్రాంతాల్లోని కొన్ని గుహల వీరబ్రహ్మం గారి తపస్సు స్థలాలుగా నమ్మబడుతున్నాయి. ఆధునిక భక్తుల ప్రచారం ఏంటంటే, ఇప్పటికీ ఆయన భక్తులు సోషల్ మీడియా, మొబైల్ యాప్స్ మరియు కాలజ్ఞానం పంచాంగాల ద్వారా ఆయన బోధనలను ప్రచారం చేస్తున్నారు. పూజ్యులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి తెలుసుకోవడానికి ఒక వీడియో సరిపోదు. ఆయన జీవితం, కాలజ్ఞానం, గుప్త మార్గాలు, ఇంకా తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. కాలజ్ఞానం రహస్యాలు ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో కొంచెం క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కాలజ్ఞానం అన్నది స్వామి గారు తాళపత్రాలపై రచించినది, కానీ అది పూర్తిగా ప్రజలకు అందుబాటులో రాలేదు. కొన్ని విశ్వసనీయ కుటుంబాలు, బ్రహ్మంగారి మఠం సంస్థలు వాటిని రహస్యంగా భద్రపరిచి ఉంచినట్లు కథనాలు ఉన్నాయి. సమయానికి అనుగుణంగా మాత్రమే అవి బహిర్గతమవుతాయని నమ్మకం ఉంది. నిజమైన కాలజ్ఞానం వాక్యాలు ఏంటంటే, నీళ్లు త్రాగుటకు డబ్బు అడుగుతారు, కలిమి యుగంలో కల్మషమైన ధర్మం, ఇవన్నీ మన ఈ రోజుల్లో
కనిపిస్తున్న వాస్తవాలు. ఈ వాక్యాలు కాలజ్ఞానంలో ఉన్నాయన్న నమ్మకం భక్తులలో ఉంది. వీరబ్రహ్మం గారి సమాధి ప్రాంతంలో ఉన్న గుహలు, భూమి కింద ఉన్న మార్గాలు పెద్ద మాట కాదు. కొంతమంది భక్తులు గతంలో ఆ గుహలోకి వెళ్ళి తిరిగి రాలేదనే కథనాలు ఉన్నాయి. వీటిని భౌతిక మార్గాలుగా కాకుండా ఆధ్యాత్మిక లోకాలకు అనుసంధానమయ్యే మార్గాలుగా భావిస్తారు. కొంతమంది అనుసరించిన విశ్వాసం ప్రకారం ఈ మార్గాలు శ్రీశైలం, యాగంటి, హిమాలయాలకు కూడా వెళతాయని నమ్మకం. కలికి అవతారంలో తనకున్న సంబంధం ఏంటంటే, వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో కలికి అవతారాన్ని ప్రస్తావించారు. అయితే కొందరు భక్తుల నమ్మకం ప్రకారం స్వామియే కల్కిగా తిరిగి జన్మించి ధర్మాన్ని స్థాపిస్తారు. ఇది ఒక గొప్ప విశ్వాసం. భవిష్యత్తులో ధర్మ విజయం కోసం స్వామి పునరాగమనం. బ్రహ్మం గారి మఠం జాతర ప్రతి సంవత్సరం కంది మల్లయ్య పల్లెలో జరిగే ఈ యొక్క వేడుక ఎంతో వైభవంగా జరుగుతుంది. వేలాది భక్తులు పాదయాత్రగా వచ్చి స్వామి సమాధిని దర్శిస్తారు. ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు, ప్రజల నమ్మకానికి నిలయంగా ఉంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ హృదయాన్ని తాకాయని ఆశిస్తున్నా. వీరబ్రహ్మం గారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని మనసారా కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వినూత్న భక్తి కథలు ఇంకెన్నో మీ ముందుకు తీసుకొని వస్తాను. కాలజ్ఞానంలో గొప్ప రహస్యాలు లాంటివి చాలా ఉన్నాయి. అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ వీరబ్రహ్మేంద్ర స్వామి. మొదట, బ్రహ్మం గారి విద్య అర్హతలు. చిన్నప్పటి నుంచి ఎక్స్ట్రాడినరీ మెమరీ, గ్రంథాలు మౌఖికంగా నేర్చుకునే శక్తి ఉండేది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అష్టదశ పురాణాలు అందరికంటే ముందుగా స్వయంగా చదివినట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి. రెండవది, బ్రహ్మం గారి సమాధి జీవ సమాధి. బ్రహ్మం గారు జీవ సన్నిహితంగా సమాధిలోకి వెళ్ళినట్టు భక్తులు నమ్ముతారు. సమాధిలో శరీరాన్ని దాచలేదు, ఆయనే ఆలోచనలుగా, తరంగాలుగా, ఆధ్యాత్మిక శక్తిగా అక్కడ ఉన్నారని చెప్పబడుతుంది. 3, శిష్యులు మరియు వారి యొక్క వారసత్వం. బ్రహ్మం గారి ప్రధాన శిష్యులలో బాలాంద్రయ్య, కాకిరెడ్డి, శివరామయ్య వంటి వారు ఉన్నారు. వీరు బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని భద్రపరచడంలో కీలక పాత్ర పోషించారు. కాలజ్ఞానంలో ఇతర దేశాల సూచనలు ఏంటంటే, కొన్ని వాక్యాల్లో విదేశీ దేశాల గురించి సంకేతాలుగా పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఎర్ర తలగల జనుల దండయాత్ర చేస్తారు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సూచించిందని నమ్మకం. శ్వేత దీపాంతర దేశము నుండి సంచలితులవై యుద్ధము జరిపెదరు. ఇది అమెరికా ప్రపంచ యుద్ధాలకి సంబంధించిందిగా భావించబడుతుంది. సృష్టి చక్రం గురించి అభిప్రాయం ఏంటంటే, బ్రహ్మం గారి కాలజ్ఞానంలో పురాణాలలాగే సృష్టి, స్థితి, లయ చక్రం గురించి వివరాలు ఉన్నట్లే భావించబడుతుంది. కృత్యయుగం, త్రేత, ద్వాపర, కలి అన్న యుగాలలో కలి యొక్క చివరి భాగమే మనం చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గృహస్థుడిగా జీవితం చాలామంది తెలుసుకుని విషయం. వీరబ్రహ్మం గారు గృహస్థ జీవితం కూడా గడిపారు. ఆయనకు భార్య, సంతానం ఉన్నారని కొన్ని కథనాలు ఉన్నాయి. ఆయన కుటుంబాన్ని కూడా ఆయన ఆధ్యాత్మికంగా మారుస్తూ జీవితం గడిపారు. సమకాలీన మహానుభావుల పరస్పర సంబంధం బ్రహ్మం గారి కాలంలోనే కాళహస్తి విఘ్నేశ్వర స్వామి, సంత శ్రీ తిరునాళ్ళర్ సిద్ధులు వంటి మహానుభావుల ప్రస్తావనలు ఉన్నాయి. ఒకరినొకరు ఆధ్యాత్మికంగా గుర్తించి పరస్పరం ఆదరించారన్న విశ్వాసము ఉంది. స్వామి గారి తిరిగి రాక ప్రబోధం ఏంటంటే, కొన్ని భక్త సాంప్రదాయాల ప్రకారం బ్రహ్మం గారు కలికి అవతారానికి ముందుగా తిరిగి రాగలరని నమ్మకాలు ఉన్నాయి. కొన్ని పురాతన శిలల మీద వీరబ్రహ్మం తిరిగి రాగలడు అనే లిపులు కనిపించాయన్న వార్తలు గతంలో వచ్చాయి. బ్రహ్మం గారి తండ్రి పేరు పోతులూరి మల్లాది శేషయ్య అని కొంతమంది గ్రంథాల్లో పేర్కొనబడింది. వారి కుటుంబం ఆ సమయంలో వేద పండితులుగా ప్రాచుర్యం పొందినట్టు ఆధారాలు ఉన్నాయి.
కథనాల ప్రకారం స్వామిగారు రాసిన తాళపత్రాలు కంది మల్లయ్యపల్లె మఠంలోనే భద్రంగా ఉన్నాయంటారు. వీటిపై రాయబడిన కాలజ్ఞానాన్ని పూర్తిగా అందరికీ చూపించకూడదని, కాలం వచ్చినప్పుడు మాత్రమే బయటకు రావాలని ఆయన ఉత్తర్వులు ఇచ్చినట్లు భక్తులు చెబుతారు. బ్రహ్మంగారి అద్భుతాలకొస్తే స్వామిగారు మానవ గుణాలతో నడిచి కానీ ఎన్నో అద్భుతాలు చేశారు. వేడుకలేంటో తెలియని ఊళ్ళల్లో ఉన్న గుండ్ల వాళ్లకు చూపు ఇచ్చిన ఘటన, వర్షాభావ కాలంలో చేతులు ముట్టించకుండానే చెరువులో నీళ్లు పూరించిన ఘటనలు, ఇవి ఇతిహాసకంగా కాక ప్రజల నమ్మకంలో పదిలంగా ఉన్నాయి. భూమి అడుగున ఉన్న రహస్య గ్రంథాల గుహ భక్తుల నమ్మకం ప్రకారం స్వామిగారు రాసిన కొన్ని విశిష్ట కాలజ్ఞాన గ్రంథాలు ఒక అంతర్భూమి రహస్య గుహలో భద్రపరచబడ్డాయి. ఎవరైనా అదే ధ్యాన స్థితిలో ఉండి ఆయన అనుమతితో మాత్రమే వాటిని చూడగలరని విశ్వాసం. బ్రహ్మంగారి జీవన శైలి ప్రబోధకుడు కాదు, మార్గదర్శి. ఆయనను కేవలం తత్వవేత్తగా కాకుండా ఒక కాల బోధకుడు మీన్స్ టైం నావిగేటర్గా పరిగణించవచ్చు. అందుకే ఆయన చెప్పినది చాలా వరకు సాంకేతాత్మకంగా ఉంటుంది, అంటే నేరుగా కాకుండా విశ్లేషణ అవసరమయ్యేలా అన్నమాట. భవిష్యత్తు పరిణామాలపై జాగ్రత్తలు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు ఉన్నాయి. భూమి పగిలి ఆకాశంలో మంటలు కనబడతాయి. ఇవి భూకంపాలు, అణు పరీక్షల సూచనగా భావించవచ్చు. 22 ఏళ్ల పసుపు రంగు శాసనకాలం తరువాత కల్లోలం. ఇది రాజకీయ పరిణామాలకు సంకేతమా? ఇంకా భక్తుల గాథలు, జీవిత అనుభవాలు, అంటే జీవాంత అనుభవాలు. బ్రహ్మంగారి భక్తులైన కొన్ని కుటుంబాల వారు ఆయన స్వప్నాల్లో వచ్చినట్లు లేదా ధ్యానంలో సందేశాలు ఇచ్చినట్లు చెబుతారు. ఎవరికైనా సమస్య వస్తే స్వామి దిక్కు చూపిస్తాడన్న నమ్మకంతో జనం ఆయన్ని ప్రార్థిస్తారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో బయటి బాబా వచనం, ఆయన చెప్పిన పశ్చిమ దిగువన నుండి భవిష్యత్తులో ఓ ఫకీరు వచ్చేడు అన్న వాక్యాన్ని షిరిడి సాయిబాబా లేదా ఓషో వంటి తత్వవేత్తలపై అన్వయించాలనే భక్తుల అభిప్రాయం కూడా ఉంది. ఆయన గుహల రహస్యం హిమాలయ సంబంధం. కొంతమంది ధ్యాన పదంలో ఉన్న సాధకులు చెబుతారు ఏంటంటే బ్రహ్మంగారి మఠం నుండి ఉండే రహస్య మార్గాలు హిమాలయాల్లో ఉన్న సిద్ధ పురుషుల దగ్గరకు వెళ్ళే అవకాశము ఉంది. ఇది ఆధ్యాత్మిక సంబంధంగా తీసుకోవచ్చు, భౌతికంగా కాదు. విశ్వంలో బ్రహ్మంగారి ప్రభావం ఏంటంటే ఓషో, జె కృష్ణమూర్తి, రమణ మహర్షి వంటి తత్వవేత్తల భవిష్యత్ ప్రబోధనల్లో కూడా కొన్ని స్వామిగారి చెప్పిన తత్వానికి సమ్మిళిత అంశాలు ఉన్నట్లు భక్తులు విశ్లేషణగా చెప్తారు. పురాణాల్లో వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రస్తావనల విశ్లేషణ. కలియుగంలో స్వయంగా ఆవిర్భవించిన బ్రహ్మజ్ఞానులు ఎవరు? భవిష్య పురాణం, కాళీ పురాణం, శివ పురాణం వంటి గ్రంథాల్లో సూత్రంగా ఉన్న సంకేతాలు, బ్రహ్మ ముల్లోకంబు నుండి అవతరించినవాడు అనే వచనాల విశ్లేషణ. అంటే కాలజ్ఞాన తాత్వికుడికి పురాణ సాక్ష్యం. మన భారతదేశంలో కేవలం ఈ శాంతమైన తత్వబోధిక గురించి చూసినట్లయితే దేవుళ్ళ పురాణాలే కాదు, భవిష్యత్ పురుషుల పట్ల కూడా పలు గ్రంథాల్లో సంకేతాలు లభిస్తాయి. అలాంటి మహానుభావులలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఒకరు. ఆయన జీవితం, కాలజ్ఞానం, ఆధ్యాత్మిక బోధనలు ఇవన్నీ కేవలం ఒక సమయానికి కాదు, యుగానికి మార్గదర్శకం. పురాణాల పునాది ఏంటంటే పురాణాలు అంటే కేవలం పూర్వీకుల గాథలు కాదని, అవి భవిష్యత్తును బోధించే బ్రహ్మ వాక్యులుగా పండితులు చెబుతున్నారు. భవిష్య పురాణం, కల్కి పురాణం, బ్రహ్మాండ పురాణం లాంటి గ్రంథాల్లో కొన్ని వాక్యాలు అర్థం చేసుకునేటప్పుడు బ్రహ్మంగారి జీవన యాత్రకు చాలా దగ్గరగా అనిపిస్తాయి. భవిష్య పురాణంలోని సంకేతాలు భవిష్య పురాణంలో ఒక చోట ఇలా చెప్తుంది: కళే పంచమ వర్షే భారతే బ్రహ్మర్షిరవ తరిష్యతి ధర్మ ప్రబోధనార్థం భూలోకే సుఖదో భవేత్. అంటే అర్థం, కలియుగం 5వ శతాబ్దంలో
భారతదేశంలో ఒక మహర్షి అవతరిస్తాడని, అతడు ధర్మాన్ని బోధిస్తాడని, ఇది వీర బ్రహ్మేంద్ర స్వామిని సూచించే అవకాశం ఉందని కొంతమంది తాత్వికులు భావిస్తున్నారు. ఎందుకంటే స్వామిగారి జననం 17వ శతాబ్దంలో అయితేనేం కాలం అన్వయంలో ఇది ఓ సంకేతంగా చూడవచ్చు. ఇంకొక పురాణం బ్రహ్మాండ పురాణం. ఇందులో ఒక వచనం ఉంది, ఋషిపుత్రం కళౌ క్షేత్రే ద్రవిడేషు ప్రతిష్ఠితః కాళజ్ఞానాన్ని రచయేత్ సత్యధర్మ ప్రవర్తకః. ఈ వాక్యంలో కాలజ్ఞానం రచించు ఋషి పుత్రుడు అని రావడం విశేషం. స్వామిగారి తాళపత్ర గ్రంథాల రూపంలో కాలజ్ఞానం అందించారు. కలికి పురాణంలో బోధన సంకేతాలు. కలికి పురాణంలో ఒక విశేషం, పూర్వకాలమున భవిష్యవాణి రచింపబడును, పశ్చాత్తాపమున ఆవిర్భవించును కలికి రూపి. ఇది కూడా ఒక బహుళార్థంగా చూడగల వాక్యం. బ్రహ్మంగారి తాలూకా కాలజ్ఞానం వల్ల ప్రజలు ఆచరణలో మారాలి అనే సందేశం ఇందులో ఉండవచ్చు. తత్వవేత్తల విశ్లేషణ ఏంటంటే, తాత్వికులు చెబుతున్నారు, వీరబ్రహ్మం వంటి మునులు ఆరాధించబడే వారు కాదు, అవగాహన చేయాల్సిన వారు. ఆయన బోధనలు ధర్మం, విజ్ఞానం, సమత అనే 3 అస్త్రాలతో రూపొందినవి. పురాణాలలోని సంకేతాలన్నీ మనం నిశితంగా విశ్లేషిస్తే బ్రహ్మంగారి ప్రస్తావనలో ప్రయోజనం ఉంది. ఆధునిక అన్వయం ఏంటంటే, ఇవన్నీ కేవలం ఊహాపోహలు కాదు, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వచ్చిన వాక్యాలు. పోలవరం భూకంపాలు, విదేశీ పాలకుల రాక, ఆధునిక యంత్రాల వర్ణనలు ఇవన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాంటప్పుడు పురాణాలలోని ఈ వచనాలు, బ్రహ్మంగారి బోధనలు పరస్పర సంబంధాలు కలిగి ఉన్నట్టు నమ్మకంగా చెప్పవచ్చు. అవును, బ్రహ్మంగారి జీవితాన్ని మనం కేవలం చరిత్రగా కాకుండా ఒక జీవన మార్గంగా చూడాలి. పురాణాలు సూచించిన మహర్షులలో వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఒక ప్రధాన బింబం కావచ్చు. తాళపత్ర గ్రంథాల ప్రస్తావన ఏంటంటే, కంది మల్లయ్య పల్లె వాసుల ప్రకారం ఇది వాళ్ళు వింటున్న పుణ్యభూమి. ఇక్కడ స్వామివారు తాళపత్రాలపై తన కాలజ్ఞానం రాశారని నమ్మకం ఉంది. అయితే ఈ లిపులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఎవరు వాటిని భద్రపరిచారు అనేది చూద్దాం. వాస్తవిక సమాచారం ప్రకారం మఠాధిపతులు కొన్ని గ్రంథాలను మాత్రమే భద్రంగా ఉంచారు. అవేంటంటే గోవిందవాక్యం, కల్కి కంద, భవిష్యత్ జ్ఞానం. ఈ గ్రంథాలలో కొన్ని వాక్యాలు ఇప్పటికీ మఠాలలో కొన్ని భక్తుల వద్ద వ్రాతపూర్వకంగా ఉండగా కొన్ని పూర్తిగా రహస్యంగా ఉంచబడ్డాయి. లిపులపై పరిశోధనలు, బ్రిటిష్ రికార్డులు. బ్రిటిష్ కాలంలో భారతదేశంలో పలు సాంస్కృతిక తెలుగు లిపులపై అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. అప్పటి ఆర్కలాజికల్ సర్వేలు స్వామిగారి తాళపత్రాల గురించి ప్రస్తావించాయి. వివిధ మిషనరీ డాక్యుమెంట్లలో బ్రహ్మంగారి భవిష్యవాణులను, బోధనలు ఫ్రమ్ ఏ విలేజ్ ప్రొఫెట్ అని పేర్కొన్నారు. వాటిలో విశేషం ఏంటంటే, 18వ శతాబ్దంలోనే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో 2వ ప్రపంచ యుద్ధం, భవిష్యత్తులోని సునామీలు, దుర్గభయాలు వంటి సంఘటనల ప్రస్తావనలో ఉండటం. శిలాశాసనాలు ఓ మరో ఆధారం. శ్రీశైలం పరిసరాల్లో కొందరు భక్తులు చెబుతున్న ఒక విశేషం ఏంటంటే, ఆయన పయనించిన కొన్ని ప్రాంతాలలో కొండలపై, పాత దేవాలయ గోడలపై సంవత్సరాల క్రితమే తాళపత్రాలలో ఉన్న మాటలతో పోలికలున్న శాసనాలు కనిపించాయి. ఉదాహరణకి, అహంభావము బదిలి ధర్మమే ధ్యేయము అనే శిలాశాసన వాక్యం, కాలజ్ఞానపు వాక్యములు తప్పవు అనే వ్రాత. ఇవి ప్రజలు స్వయంగా చూసినవి. ఫోటోలు కూడా కొన్ని భక్తుల వద్ద ఉన్నాయి. తాళపత్రాలలోని కొన్ని కీలక వాక్యాలు. ఇప్పుడు కొన్ని ప్రసిద్ధ తాళపత్ర వాక్యాలు మనం చూసినట్లయితే, వింతల కాలము వచ్చినప్పుడే విజ్ఞానము నాశనమగును, జ్ఞానము లేని అభివృద్ధి పతనమునకు దారి, ధర్మము వదిలిన రాజ్యమున ప్రజలు కష్టపడుదురు. ఇవి చదివితే మనకు నేడు జరుగుతున్న యాంత్రికత, అనైతికత, మానవతా సంక్షయాలు గుర్తుకు వస్తాయి. ఆధారాల అవసరం, భక్తుల కర్తవ్యం. బ్రహ్మంగారి తాళపత్రాలు కేవలం మూలాలుగా కాకుండా భవిష్యవాణిగా, మార్గసూచకాలు. ఈ యొక్క ప్రభుత్వము, విశ్వవిద్యాలయాలు, ఆర్కియాలజికల్ శాఖలు ఇవన్నీ కలిసి ఈ లిపులపై
గణనీయమైన అధ్యయనం జరిపితే మాత్రమే వాటి లోతు బయటపడుతుంది. భక్తులుగా మన పాత్ర ఏమిటంటే ఈ లిపులను భద్రపరచడం, వాటిని నకలు తీసి భవిష్యత్ తరాలకు అందించడం, శాస్త్రీయంగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేయడం. తాళపత్రాల శబ్దాలు కేవలం భవిష్యత్ హెచ్చరికలు కాదు, అవి మనం నడవాల్సిన మార్గాన్ని చూపే దీపాల వలె ఉన్నాయి. బ్రహ్మంగారి శిలల మీద లిఖితాలు, తాళపత్రంలోని వాక్యాలు, ఇవి మనం అవగాహనతో చదివితే మన జీవితాలే మారుతాయి. విదేశాల్లో బ్రహ్మంగారి భక్తులు విశ్వవ్యాప్త కాలజ్ఞాన ప్రభావం ఎలా ఉందంటే, వలస భారతీయుల అనుభవం. 1800 మధ్యకాలంలో బ్రిటిష్ పాలనలో వేలాది మంది తెలుగువారు కార్మికులుగా విదేశాలకు వెళ్ళారు. వారిలో చాలామంది బ్రహ్మంగారి భక్తులు. ఈ భక్తులు స్వామిగారి తాళపత్ర గ్రంథాలలో ఉన్న వాక్యాలను మనసులో ఉంచుకొని తమ జీవితాన్ని ఆశగా ముందుకు నడిపించారు. ఫిజీ ద్వీపాలలో ఉన్న తెలుగు ప్రజల పూర్వీకులు ఇలా చెబుతారు: బ్రహ్మంగారి వాక్యాలు మాకు ధైర్యం ఇచ్చాయి, కష్టకాలంలో ఆయనే మార్గం చూపారు. ఫిజీ ఓ విశ్వాస కేంద్రము. ఫిజీ దేశంలోని నాడి ప్రాంతంలో ఉన్న తెలుగు భవనాలలో బ్రహ్మంగారి చిత్రపటాలు ఇంకా కనిపిస్తాయి. వారి వ్రాతపత్రాలలో కంది మల్లయ్యపల్లె పేరు ఇప్పటికీ వాడుకలో ఉంది. ఒక కథనం ప్రకారం 1960లో ఓ పెద్ద తుఫాను వచ్చినప్పుడు అక్కడి భక్తులు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈరోజు అర్థమవుతుంది అంటూ ప్రార్థనలు చేశారు. మరియు మలేషియా, సింగపూర్ ప్రవాస ధర్మం ఏంటంటే, మలేషియాలోని బతు కేవ్స్ దగ్గర తెలుగువారి కాలనీల్లో స్వామిగారి పేరు ప్రతి ఇంట్లో వినిపిస్తుంది. ఆయన వాక్యాలు ధర్మమే రక్షిస్తుంది, శాంతినే ఆశ్రయించు అని కూడా చిన్న చిన్న పుస్తకాలుగా ప్రాచుర్యం అయ్యాయి. కొంతమంది భక్తులు బ్రహ్మంగారి తాళపత్రాల అనుసారం గుండె గీతలతో నిద్రపోవద్దు, జాగ్రత్తగా బ్రతుకుము అన్న వాక్యాన్ని ఫ్రేమ్ చేసి గోడలపై పెట్టుకున్నారు. గల్ఫ్ దేశాల్లో విరాజిల్లే నమ్మకం ఏంటంటే, సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్ వంటి గల్ఫ్ దేశాల్లో కూడా తెలుగువారి సమూహాల్లో బ్రహ్మంగారి గురించి చెప్పే కథలు ఉన్నాయి. ఒక భక్తుడు ఇలా చెప్పాడు: నేను కార్మికుడిగా ఒంటరిగా అక్కడ ఉన్నప్పుడు బ్రహ్మంగారి ఒక వాక్యం గుర్తొచ్చింది. నీవు ఒంటరిగా లేవు, నా భక్తుడివైతే నీకు తోడుగా నేనున్నాను. అదే నాకు బలాన్ని ఇచ్చింది. విదేశీ భక్తుల అనుభూతులు ఒక ఆధునిక ఆధ్యాత్మికత. ఈ రోజుల్లో కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంపై ఆధారపడి ఓ యూట్యూబ్ ఛానల్, ఓ ఫేస్బుక్ గ్రూప్, ఓ ఇన్స్టాగ్రామ్ పేజీని నిర్వహిస్తున్న విదేశీ యువతలున్నారు. కొంతమంది అయితే స్వామిగారి తాలూకా భవిష్యత్ వాణులను ఈ బుక్గా రూపొందించి తమ దేశ భాషల్లోకి అనువదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ భవిష్యత్తును అంచనా వేసిన బ్రహ్మంగారి దృక్కోణం ఏంటంటే, వీర బ్రహ్మేంద్ర స్వామి గారి సందేశం కేవలం భారతదేశానికి పరిమితం కాదు. ఆయన చెప్పిన కాలజ్ఞాన వాక్యాలు ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి భయాలు, మానవ లోపాలైన హెచ్చరికలు ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో వర్తిస్తాయి. అందుకే విదేశాల్లో ఉన్న తెలుగువారు మాత్రమే కాకుండా ఇతర భారతీయులు కూడా ఆయన్ని ఒక విశ్వ గురువుగా భావిస్తున్నారు. ఇలా విస్తరించిన విశ్వాసం ఏంటంటే, వీర బ్రహ్మేంద్ర స్వామి గారు జీవించిన గ్రామం చిన్నదైనా ఆయన ప్రభావం విశ్వవ్యాప్తమైనది. ఫిజీ నుండి ఫ్లోరిడా దాకా, మలేషియా నుండి ముంబై దాకా ఓ భక్తుడి మనస్సులో ఆయన వాక్యం ఉదయించేంత వరకు ఈ జీవితం వెలుగుతో నిండుతుంది. మీరు ఎక్కడున్నా మీ ఆత్మలో శాంతి కావాలంటే బ్రహ్మంగారి వాక్యాలు చదవండి, ఆలోచించండి, అన్వయించండి. బ్రహ్మంగారి బోధనలు ఆధునిక సమాజానికి అన్వయం. ఏఐ, క్లైమేట్ చేంజ్, ధర్మ అద్భుతం. వీర బ్రహ్మేంద్ర స్వామి బోధనలు ఆధునిక యుగానికి మార్గదర్శనం. ఇది కేవలం ఒక ఋషి కథ కాదు, ఇది కాలాన్ని దాటి మాట్లాడిన ఒక మహాముని సందేశం. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి బోధనలు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు స్ఫూర్తిదాయక మార్గం చూపుతున్నాయంటే ఆశ్చర్యం కాదు. ధర్మం, మానవతా విలువల మూలం. స్వామివారు పునః చెప్పిన మాట ఏంటంటే, ధర్మమే రక్షించు,
అధర్మమునకు ఆశ్రయమివ్వకు. ఈ మాటలు నేడు రాజకీయ అస్థిరత, సామాజిక అసమానత, అవినీతి వంటి అంశాల మధ్య మనకు మార్గదర్శకం. ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని, నిజాయితీని పునఃస్మరించుకోవడానికి ఇది ఒక చైతన్య పిలుపు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనస్సు మీద మెషిన్ ప్రభావం. స్వామివారు ఒక తాళపత్రంలో ఇలా పేర్కొన్నారు: చేతికన్నా మేధ ఒలికే యంత్రములు మానవుడి మేధను మింగివేయగలవు. ఈ వాక్యం ప్రస్తుతం ఏఐ టెక్నాలజీపై చర్చలలో అక్షరాల సత్యంగా నిలుస్తుంది. మానవుని అభివృద్ధి బాగానే సాగుతుంది, కానీ భావోద్వేగాలు, నైతికత, హృదయ గుణాలు ఇవి మెషిన్లలో లేవు. స్వామివారు నమ్మిన ధర్మవంతుడే సత్యవంతుడు అనే సిద్ధాంతం ఆధారంగా మనం టెక్నాలజీని నియంత్రించాలి, అది మనల్ని కాదు. క్లైమేట్ చేంజ్, ప్రకృతిని అవమానించిన ఫలితం ఏంటంటే బ్రహ్మంగారి కాలజ్ఞాన వాక్యం: వాన కురవక వరదలు మునిగించగా వృక్షాలు లేక పుత్రులు బంగారమైపోతారు. ఇది నేడు మానవుడు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పు సమస్యలపై నాటి హెచ్చరిక. వృక్షాలను త్రుంచడం, కుండవానలు, భూకంపాలు, మానవ చర్యల వల్ల ఏర్పడుతున్న సంక్షోభాలు ఇవన్నీ ఆయనే ఊహించారు. ఈ పరిస్థితుల్లో స్వామిగారు చెప్పిన ప్రకృతితో సమరస్యంగా బ్రతుకు అనే సందేశం అత్యంత ప్రాముఖ్యతలో ఉంది. డిజిటల్ వరల్డ్ శబ్దముతో నిండిన శూన్యం. స్వామిగారు ఒక తాళపత్రంలో ఇలా పేర్కొన్నట్లు చెబుతారు: వాక్యములు గాలిలో వెలిసిన నాట వినిపించిన ధ్వనులు హృదయాలలో శూన్యమగును. ఇది నేటి సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్ కాలానికి అక్షరాల వర్తిస్తుంది. మాటలు ఎక్కువ, అర్థం తక్కువ, కనెక్ట్ అవుతున్నాం కానీ కలిసిపోవడం లేదు. ఆయన శిష్యులకు ఇచ్చిన బోధన చూపే బోధకుడు కంటే జీవించే బోధకుడే మేలైనవాడు. ఈ కాలానికి ఒక అపూర్వమైన పాఠం. స్పిరిచువల్ అవేకెనింగ్, శాంతికి మార్గం. ప్రపంచం నేడు తాత్కాలిక శాంతి కోసం పరితపిస్తుంది. బ్రహ్మంగారి బోధనలు జపం, ధ్యానం, నిరహంకార జీవనం ఇవన్నీ ఆధునిక మానవుని మనోభావాలకు ఓ ఔషధం. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు: వాక్కు కన్నా ప్రవర్తన శ్రేష్టము, ఆలోచనల కన్నా త్యాగం మేలైనది. ఇది శాశ్వత ధర్మానికి మూలమంత్రం. సమాజ మార్పు కుటుంబం నుండే మొదలు. స్వామివారు అన్నమాట పిల్లలకు పాఠం కాక మానవత్వం నేర్పుము. నమ్మకంతో నీ గుడిని కాదు, నీ ఇంటిని నిర్మించుము. ఈ సందేశం నేడు గుండెను తాకుతుంది. బలమైన కుటుంబాలు, నైతికత ఉన్న పిల్లలు ఇదే సమాజానికి మార్గం. బ్రహ్మంగారి బోధనలు నిత్యమైనవి. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అన్న మాటలు యుగాల వరకు నిలిచే శబ్దాలు. ఏ పద్ధతులు మారినా, టెక్నాలజీ ఎదిగినా, ధర్మం, నైతికత, సహనమే జీవన సారం అన్నది ఆయన సందేశం. అందుకే ఏఐ యుగానికైనా, క్లైమేట్ చేంజ్ ప్రపంచానికైనా ఆయన బోధనలు కాలాతీతమై, కాలజ్ఞానమై, మార్గదర్శకమై నిలుస్తున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంతో ప్రసిద్ధి చెందిన పుణ్య పల్లెల చరిత్ర. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కాలజ్ఞాన వాక్యాలు కొన్ని గ్రామాల పేర్లను, భవిష్యంలోనూ మార్పులను, ఊర్ల బాధలను సుదీర్ఘ దూరంలో ముందుగానే తెలిపాయి. ఆ ఊర్లు, ఆ గ్రామాలు నేడు స్వామివారిని నమ్మి జీవించే భక్తుల పుణ్యక్షేత్రాలుగా మారాయి. కంది మల్లయ్య పల్లె కాలజ్ఞాన గర్భగృహం. ఇక్కడే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రారంభమైంది. ఆయన తలదాచుకున్న హట్టు, తాళపత్రాలు రచించిన స్థలం, అండర్ గ్రౌండ్ గుహల గమ్యం అన్నీ ఇదే పల్లెకు సంబంధించినవే. ఇక్కడ ప్రతి రాతిలో, ప్రతి గుడిలో కాలజ్ఞానపు చప్పుళ్ళు వినిపిస్తాయి. అందుకే ఇది భవిష్యపు పల్లె అని కూడా పిలుస్తారు. మూడి మడక మిస్టరీల ఊరు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మూడి మడక అనే ఊరు గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. 3 మడకల సమయమున భక్తుడు సంధ్యాలోచన చేయగలడుగాక అనే వాక్యం అక్కడి ప్రజలు గర్వంగా చెబుతారు. ఇక్కడ ఇప్పటికీ కొన్ని అరుదైన శిలా శాసనాలు ఉన్నట్లు పర్యాటకులు చెబుతున్నారు. బనగానపల్లి ధర్మ మార్గపు మార్గదర్శకుడు. బనగానపల్లిలో బ్రహ్మంగారి పేరుతో ఓ గుడి ఉండడం, అక్కడి ప్రజలు ఆయన్ని సర్వజ్ఞుడిగా భావించడం ఇవన్నీ తాత్కాలిక విశ్వాసాలు కాదు. ఈ ఊర్లో స్వామివారు శిష్యులను ధర్మ మార్గం గురించి బోధించారని స్థానికులు గర్వంగా చెబుతారు. వేటపాలెం, ప్రొద్దుటూరు, యమ్మిగానూరు కాలజ్ఞానంలో ప్రస్తావనలు. ఈ ఊర్లు స్వామిగారు చెప్పిన కొన్ని వాక్యాల్లో ప్రస్తావించబడ్డాయి. ఉదాహరణకి, నల్ల దీపము వెలుగునప్పుడు యమ్మిగానూరు బలపడును అనే వాక్యం ఇప్పటికీ చర్చల్లో ఉంటుంది. వేటపాలెంలో సంభవించిన కొన్ని భూకంప
కాలజ్ఞానంతో లింక్ చేసిన భక్తులున్నారు. భవిష్య వాక్యాలకు సాక్ష్యమైన ఊర్లు కోట, రాజంపేట, ముద్దనూరు వంటి గ్రామాలు కాలజ్ఞానంలో చెప్పబడిన కొన్ని వాక్యాలకు ప్రత్యక్షంగా అన్వయించబడ్డాయని నమ్మకం ఉంది. ఉదాహరణకు, రాజధానులు రాలిన దశలో రాజంపేట రుణము గలదగును. ఈ వాక్యాన్ని కొన్ని మారిన పరిస్థితులకు అన్వయించుకుంటున్నారు. స్థానిక చరిత్ర, భవిష్య దృక్కోణం. ప్రతి ఊరికి ఒక పూర్వ చరిత్ర ఉంటుంది. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడిన ఊర్లకు ఒక భవిష్య చరిత్ర కూడా ఉంది. ఈ ఊర్లు కేవలం భౌగోళికంగా కాక ఆధ్యాత్మికంగా ఓ దారిని సూచిస్తున్నాయి. బ్రహ్మంగారి వచనాల్లో ప్రస్తావించిన ఊర్లను శోధించడం, ఊర్ల చరిత్రలో బ్రహ్మంగారి జాడలు, ఆ గ్రామాల్లో కాలజ్ఞానం ప్రతిధ్వనించిన సందర్భాలను గుర్తు చేసుకోవడం, ఇది కేవలం భక్తిగా కాదు, మన చరిత్రలో, సంస్కృతిలో ఆయన పాత్రను అర్థం చేసుకోవడానికి ఓ ప్రయాణం. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కాలాన్ని జయించిన మహాముని. ఆయన మాటలు వచనం కాదు, శబ్దము కాదు, కాలగమనాన్ని మార్చే శక్తి. ఆయన కలలు కన్నది భవిష్యమైన సమాజం కోసం. ఆయన రాసిన వాక్యాలు మన ఆత్మను నెత్తుటిగా చేయటానికి కాదు, మార్గాన్ని చూపించేందుకు. మన జీవితాల్లో వెలుగు కోసం చూసే ప్రతిసారి ఈ కాలజ్ఞాన దర్శనం మనలను ఆలోచనలోకి, ఆత్మస్మరణలోకి తీసుకెళ్తుంది. మన ముందున్న మార్గం క్లిష్టమైనదైనా, మన నడక సున్నితమైనదైనా, స్వామివారు చెప్పిన ధర్మం ఏమైతే దానిపై నడకే మన నిజమైన యాత్ర. ఈ యాత్రలో కలిసిన ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామివారిని మరింతగా తెలుసుకోవాలంటే మన ఊరు, మన కుటుంబం, మన హృదయం అన్నిటిలోనూ ఆయన ప్రవాహం అవసరం. ఓం వీర బ్రహ్మేంద్రాయ నమః. ధర్మం మన పునాదిగా నిలవని, కాలజ్ఞానం మన కళ్ళల్లో వెలిగిపోని, మనమందరం ప్రేమ, శాంతి, జ్ఞానం అనే మార్గాల్లో సాగిపోదాం. మీరు చూస్తున్న, వింటున్న ఈ శ్రద్ధ యాత్ర కొనసాగించాలి అంటే ఇంకా అనేక కథలు, నిజాలు, సందేశాల కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ నేను లవ్లీ శ్వేత ప్రియ. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ధన్యవాదాలు.